వరుణ్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ మిత్రులకు, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ ముందు నన్ను గెలిపించండి, ఖచ్చితంగా పిఠాపురం వైపు అందరూ చూసేటట్టు చేస్తానన్నారు. మేమేమనుకున్నామంటే పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారు, పిఠాపురంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు అవనివ్వండి, నిరుద్యోగులు అవనివ్వండి, ఎవరికైనా సరే అక్కడ నిరుద్యోగులకైతే ఉద్యోగ కల్పన, లేదా వైద్యం అందకపోతే హాస్పిటల్స్ లాంటివి కడతారు. ఎందుకంటే అపోలోతో వాళ్ళకి అనుబంధం ఉంది కాబట్టి అపోలో హాస్పిటల్ కడతాం కూడా గతంలో ప్రకటించారు పవన్ కళ్యాణ్. సరే, ఇవన్నీ కూడా ఒక రకంగా రోడ్లు వేస్తారు, ఒక రకంగా అపోలో లాంటి హాస్పిటల్ పెట్టి వైద్యాన్ని కూడా అందుబాటులో ఇస్తారు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారని అందరూ కూడా ఎదురు చూసాం. కానీ పిఠాపురంలో ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు కలగానే ఏదైతే మనం చూస్తాం, ఇంతకు ముందు ఒక జరిగినట్టు మాల సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఎలక్ట్రీషియన్ ఒక చనిపోతే ఆ వ్యక్తి కూడా మాకు సంబంధం లేదని చెప్పి ఆ ఊరు మొత్తం వెలేసిన సందర్భం మనం చూస్తాం. అంటే అక్కడ ఎవరైతే ఆధిపత్య పోరు ధోరణిలో చూపించాలన్న ఆలోచన విధానం ఎవరైతే చేశారు, ఫస్ట్ ఒక మాల సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడిగా మనం చూడండి. మళ్ళీ రెండోసారి ఇప్పుడు మనం చూస్తే అదే స్కూల్లో, అదే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పసి పిల్లలు సార్, వాళ్ళ హృదయాలు ఎటువంటి అంటే చిన్నతనం నుంచి కూడా వివక్షకి గురైతే వాళ్ళు రేపొద్దున పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలన్నా వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గుతుంది. అంటే చిన్నపిల్లల్లోనే నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, నువ్వు అంటరాని వాడివి, లేకపోతే నువ్వు పనికిరావు అనే ఆలోచన విధానం మన పిల్లల వైపు మనం ఇస్తే రేపొద్దున డాక్టర్, కలెక్టర్, లేకపోతే ఒక లాయర్, ఇంజనీర్ అవ్వాల్సినటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఒక తెలివైనటువంటి ఒక సంపదని మనం తృణోపాయంగా అక్కడ తొక్కేసే కార్యక్రమం జరుగుతుంది. సార్, పిల్లలైన తర్వాత ఒక స్కూల్లో అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కొట్టుకుంటారు. కానీ తల్లిదండ్రుల పొజిషన్లో ఒక గురువుగా మీరు ఉన్నారు కాబట్టి ఒక బాధ్యతగా తీసుకొని పిల్లల్ని దండించాలి. కానీ ఇక్కడ క్యాస్ట్ పేరు పెట్టి వివక్ష చూపించి తిట్టడం ఏంటండి? దట్టు మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే ప్రిన్సిపల్ కూడా దళితుడే, ఇంగ్లీష్ టీచర్ కూడా దళితుడే. వాళ్ళంటే నాకు అర్థం కావట్లా. మీరు దళితులై కూడా మీరు కూడా చిన్నప్పుడు ఈ వివక్షను మీరు అనుభవించుంటారు, అనుభవించకుండా ఉండరు. మీరు కూడా స్కూల్లో చదివినప్పుడు ఇటువంటి వివక్ష మీరు అనుభవించుంటారు. అనుభవించినప్పుడు కూడా ఈ పిల్లల్ని మీరు ఏ రకంగా కుల ప్రాదేశికంగా మీరు తిడతారు? అది సార్, ఇక్కడి చిన్నపిల్లల్ని ఈ రకంగా తయారు చేయడం అంటే గురువు ఏది చెప్తే వింటారు. గురువులే ఈ రకంగా అందరూ సమానం అని బోధించవలసినటువంటి గురువులే నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అని చెప్పి పసి హృదయాల్లో అటువంటి వివక్షను చూపిస్తే రేపొద్దున ఏమవుతారు సార్? వాళ్ళొక మైండ్ సెట్ మారి వాళ్ళొక రేపొద్దున అసాంఘిక శక్తులుగా తయారైతే దానికి బాధ్యులు మనం అవుతాం కదా. సో ఖచ్చితంగా ఏదైనా సరే స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడైనా సరే కుల వివక్ష అనేది చూపించకూడదు. ఖచ్చితంగా మనుషుల ఒక సమానమైన విధానాన్ని మనం 1వ తరగతి నుంచి అవసరమైతే ఎల్కేజీ, యూకేజీ నుంచి కూడా స్టార్ట్ చేయాలి పిల్లలకి. అక్కడ కులం గురించి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు దేనికి వచ్చారు? కులాల గురించి, కులాల ప్రస్తావన చేయడానికి వచ్చారా? మనం చూస్తాం చాలా పల్లెటూరులో ఎలాగుంటాయంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ వీధుల్లో ఎలిమెంటరీ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఎస్టీ ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. దాని పక్కనే బీసీ ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునేవారు. వీళ్ళిద్దరు కూడా హై స్కూల్కి వెళ్తారు. అదే ఊర్లో ఒక హై స్కూల్ ఉంటుంది. రైట్, 6th నుంచి 10th క్లాస్ వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకు కుల భావన ఉండదు. వాళ్ళ మధ్య ఈ ఎస్టీ బీసీ అనేది ఉండదు. రైట్, ఒక్క నిమిషం. ఎంతవరకు కరెక్ట్ అన్నా? రైట్, లక్ష్మణ్ గారు, ఒకసారి అసలు స్టూడెంట్స్ అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న బాధని వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది, స్టూడెంట్స్ అసలు వాళ్ళ యొక్క మాటల్లోనే ఒకసారి విందాం. పీసర్ ఒకసారి బైట్స్ ప్లే చేయండి. స్వరూప, నేను సైకిల్ గురించి పైకి వెళ్తానంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లిడ్డు కడుతున్నారు, పిలిచి లిడ్డు కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు, అదే మాట నుంచి వచ్చే వాళ్ళు అందరినీ సైకిల్స్ అంటున్నారు. మళ్ళీనేమో
మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ అన్న గాడిదని తిట్టారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ లో నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు, మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు, మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు, కూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడతారు. ఇద్దరితో తప్పుకున్నా సరే ఎస్సీ వాళ్ళు చిన్నపిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అని తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారు, అలాగే ఆ లాన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే వచ్చి మా డాడీ కంప్లైంట్ చేసి మా డాడీ తాగేసి వస్తున్నాడంటే, మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతావు పెట్టి మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిడుతున్నాడు. అలాగే నేను సిగరెట్ తాగుతున్నాం అన్ని తాగుతామని చెప్తున్నారు. అలాగే నాకు మా క్లాస్ రూపాయలు పిల్లకి లింకులు కడుతున్నాం, మేము పైన అంటుంటే అప్పుడు సైకిల్ తాగడానికి ఆడికి వస్తాం. అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బీకలేరు, మాల జాతి ఏం బీకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా ఏం ఎస్ఓలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఓలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు చంసార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదని ఆడపిల్లల్ని చెడ్డవేలు ఎదుగుతున్నాయని మా చెల్లెని గేది వసే గీసి ఇలా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే మేము ఏ పని చేస్తలేదు, మాకు ఇంటికెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని. రైట్, అది చూసారు కదా విద్యార్థుల పట్ల